హలో ఫ్రెండ్స్, అతుల్ సుభాష్ గంటకు పైగా ఒక వీడియోని రికార్డ్ చేసి తన చావుకి కారణం ఏంటి ఎవరు అనేది క్లియర్గా చెప్పి మరి తన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బట్ అతని చావుకు కారణమైన ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదు. హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. అండ్ ఆ ఇన్సిడెంట్కి మూల కారణమైన బోలే బాబా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ యాక్షన్ తీసుకోకపోగా అతనికి పోలీస్ బందోబస్తు కూడా ఇచ్చారు. కానీ తన సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగిన తొక్కిసలాట్లో పోయిన ప్రాణాలకి నేరుగా తన కారణం కాకపోయినా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను అల్లు అర్జున్కి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ పోయింది ఒక ప్రాణం, అది కూడా ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇక్కడ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్ని ఇన్సిడెంట్ జరిగిన ఇన్ని రోజుల తర్వాత తన బెడ్రూమ్ లోకి వెళ్లి మరి అరెస్ట్ ఎందుకు చేశారు? అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తంలో తప్పెవరిది? ఒకవేళ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం వలన నిజంగానే ఆ తల్లి కోల్పోయిన బిడ్డలకి న్యాయం జరుగుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ టు ద షో. దమ్ముంటే పట్టుకో షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటూ పుష్ప 2లో అల్లు అర్జున్ చేసిన ఛాలెంజ్ ని సినిమాలో పోలీసులు చూసి అరెస్ట్ చేయలేకపోయారేమో, కానీ రియల్ లైఫ్ లో పుష్ప 2 సినిమా వల్ల జరిగిన నష్టానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న తన ఇంటి బెడ్రూమ్ లోకి వచ్చి మరి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కి కారణం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంటే. పుష్ప 1 కి మూవీ టీం పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు. ఇన్ఫాక్ట్ నార్త్ సైడ్ పుష్ప సినిమా అంత ఫేమస్ అవడానికి కారణం ఒక రకంగా డేవిడ్ వార్నర్ అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే పుష్పలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నార్త్ ఆడియన్స్ చూసారో అప్పటి నుంచి పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. పుష్ప సినిమాలో క్యారెక్టర్ గాను అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం, దాంతో పాటుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య వార్ రావడంతో పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. పుష్ప 1 కి పెద్దగా ప్రమోషన్స్ చేయని మూవీ టీం ఈసారి ఏకంగా పక్క స్టేట్స్ లైక్ తమిళనాడు, బీహార్ లో కూడా ఈవెంట్స్ చేశారు. దాంతో ఇండియా మొత్తం పుష్ప 2 రిలీజ్ కోసం వెయిట్ చేసింది. ఈ వెయిటింగ్ ని చూసి, సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఎప్పుడు లేని విధంగా ఒక సినిమాని రిలీజ్ డేట్ కి ముందే పెయిడ్ ప్రీమియర్ పేరుతో రిలీజ్ చేశారు. ఎప్పుడు లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ప్రైజెస్ ను కూడా విపరీతంగా పెంచడానికి పర్మిషన్ ఇచ్చాయి. సో ఇలాగా చాలా మంది పెయిడ్ ప్రీమియర్స్ కి వెళ్లారు. ఇన్ఫాక్ట్ నేను కూడా వెళ్ళాను అనుకోండి. అండ్ నిజం చెప్తున్నాను, సినిమా చూడటానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చీరాల లాంటి చిన్న ఊర్లోనే ఇలా ఉంటే హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ థియేటర్ అయిన సంధ్యా థియేటర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అస్సలు ఉండదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ లో సినిమా చూడటంలో వేరే లెవెల్ కిక్ ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటుంటారు. చాలా మంది అందుకనే ఎంత రద్దీ ఉన్నా సరే ఆ థియేటర్కే వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళలో భాస్కర్ గారి ఫ్యామిలీ కూడా ఉంటాయి. భాస్కర్ గారి భార్య పేరు రేవతి. ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకున్నారు. కొడుకు తేజ అల్లు అర్జున్ కి పిచ్చ ఫ్యాన్. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి గత 3 నెలల నుంచి తను వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఇన్ఫాక్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తేజని పుష్ప పుష్ప అని చెప్పి పిలిచేవాళ్ళంట. సో కొడుకు కోరిక మేరకు భాస్కర్ గారు తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్ చూడటానికి సంధ్యా థియేటర్కి వెళ్లారు. అండ్ ఇక్కడ మా ఊర్లో పెయిడ్ ప్రీమియర్ కి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా ఉందంటే, టికెట్లు ఉన్న మేమే ఫస్ట్ 20 నిమిషాలు మిస్ అయ్యాం. ఎందుకంటే టికెట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఒకేసారి లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. సో చీరాల్లోనే క్రౌడ్ ఇలా ఉంటే హైదరాబాద్ సంధ్యా థియేటర్లో సిచ్యువేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇసుక వేస్తే రాళ్ళంత క్రౌడ్ లో తన ఫ్యామిలీతో షో చూడటానికి రెడీ అయిపోయారు భాస్కర్ గారు. థియేటర్ దగ్గర కొంతమంది పోలీసులు ఉన్నా ఆ క్రౌడ్ ని మేనేజ్ చేసే రేంజ్ కి అయితే అక్కడ పోలీస్ ఫోర్స్ లేదంట. సో ఎంత గందరగోళం ఉన్న టైంలో అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చారు. అల్లు అర్జున్ తన వైఫ్ ఇంకా మూవీ టీంతో కలిసి పుష్ప 2 సినిమా చూడటానికి థియేటర్లోకి వచ్చారు. అప్పటికి అక్కడ జనాలు విపరీతంగా ఉన్నారు. అండ్ మీకు తెలుసో తెలీదో, సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఆ ఏరియాలో ఇంకో 2-3 థియేటర్లు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చారని తెలిసిందో అక్కడున్న జనాలు మొత్తం ట్రిపుల్ అయిపోయారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అక్కడున్న కొద్దిమంది పోలీసులకి అసలు కుదరలేదు. పైగా అల్లు అర్జున్తో పాటు వచ్చిన బౌన్సర్లు జనాల్ని వెనక్కి నెట్టేస్తూ ఉండటంతో అక్కడున్న జనాలు ఒక్కసారిగా తొక్కేసుకోవడం మొదలు పెట్టారంట. ఈలోపు అప్పటి వరకు కలిసి ఉన్న భాస్కర్ రావు గారి ఫ్యామిలీ సపరేట్ అయిపోయింది. మదర్ సన్ ఒకవైపు, ఫాదర్ అండ్ డాటర్ ఇంకోవైపు వెళ్ళిపోయారు. ఇదే టైంలో క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ లాఠీని తీసుకొని ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు. దాంతో అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఇంకా భాస్కర్ గారు తన వైఫ్ రేవతి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు రేవతి గారు కొడుకుతో సేఫ్ గా లోపల ఉన్నామని చెప్పారు. సో వాళ్ళిద్దరు సేఫ్ గా లోపల ఉన్నారు. కానీ బయట సిచ్యువేషన్ బాగాలేదు. అండ్ పాప ఏడుస్తూ ఉండటంతో
పాపని దగ్గరలో ఉన్న చుట్టాలింటి దగ్గర వదిలిపెట్టి వద్దామని చెప్పి భాస్కర్ గారు వెళ్లారు. అండ్ ఈ విషయాన్ని రేవతి గారికి కూడా కాల్ చేసి చెప్పారు. పాపను వదిలిపెట్టి తిరిగి థియేటర్కి వచ్చాక కాల్ చేస్తే రేవతి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన పాపను వదిలిపెట్టడానికి వెళ్ళిన టైంలో అక్కడ జరిగిన తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారు. వాళ్ళ బాబు తేజకి సీరియస్ గా ఉంటే బాబుని నిమ్స్ కి తీసుకుని వెళ్లారు. బాబు గురించి చనిపోయిన భార్య గురించి భాస్కర్ గారికి తెలీదు. ఆయన తిరిగి వచ్చాక అక్కడ ఉన్న పోలీసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. డౌట్ వచ్చి అక్కడున్న పోలీసుల దగ్గరికి వెళ్ళి తన వైఫ్ గురించి ఇంకా తన కొడుకు గురించి భాస్కర్ గారు పోలీసులను అడిగారు. పోలీసులు ఆయనకు ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటోలో తన కొడుకు అన్కాన్షియస్ గా పడిపోయి ఉంటాం ఆయన చూశారు. కానీ తన కొడుకు సేఫ్ గా ఉన్నాడని చెప్పి పోలీసులకు చెప్పారు. కానీ ఇంతలోనే వేరే పోలీసు అతను వచ్చి రేవతి గారు చనిపోయిన విషయం గురించి భాస్కర్ గారికి చెప్పారు. సో ఇది సంధ్య థియేటర్లో పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్. అల్లు అర్జున్ ని చూడాలనే ఆత్రంతో ఫ్యాన్స్ అందరూ ఎగపడటంతో థియేటర్లోని ఆడిటోరియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి గారు ఇంకా తన కొడుకు తేజ ఇరుక్కుపోయారు. పోలీసులు రేవతి గారికి సిపిఆర్ ట్రై చేశారు కానీ ఆమె చనిపోయింది. తేజ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ గారు, హీరో అల్లు అర్జున్ గారు తమ సంతాపాన్ని తెలియజేశారు. అల్లు అర్జున్ గారు విక్టిమ్ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలు డొనేట్ చేసి ఏ అవసరం వచ్చినా సరే తోడుగా ఉంటామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. అయితే విక్టిమ్ ఫ్యామిలీ ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు అల్లు అర్జున్ మీద, అతని సెక్యూరిటీ మీద అండ్ థియేటర్ మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టి థియేటర్ కో ఓనర్ అయిన ఎం సందీప్, సీనియర్ మేనేజర్ ఎం నాగరాజు, ఆ రోజు ఈవెంట్కి ఇన్ఛార్జ్ అయిన జి విజయచంద్రని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద సెక్షన్ 105, సెక్షన్ 1181, సెక్షన్ 35 ఆఫ్ బిఎన్ఎస్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అరెస్ట్ చేసింది వీళ్ళని మాత్రమేనా కానీ అల్లు అర్జున్ మీద పెట్టింది కూడా ఈ సెక్షన్లే. అంటే అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్సే. సో ఖచ్చితంగా తనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి గమనించిన అల్లు అర్జున్ తన మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులన్నింటినీ కొట్టివేరని చెప్పి తెలంగాణ హైకోర్టుకి ఒక క్వాష్ పిటిషన్ చేశారు. క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టుకి పెట్టుకునే ఒక లీగల్ రిక్వెస్ట్ లాంటిది. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ఫాల్స్ అక్యూజన్స్తో కేసు పెట్టినా, ప్రొసీజరల్ ఎర్రర్స్ ఉన్నా, గుర్తించదగ్గ నేరం లేకపోయినా కేసు పెట్టబడిన వ్యక్తి హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ని వేయొచ్చు. అప్పుడు హైకోర్టు అన్ని వివరాలను పరిశీలిస్తుంది. ఒకవేళ కేసు కొట్టేసేలా ఉంటే హైకోర్టు తనకున్న పవర్స్తో కేసుని కొట్టేయవచ్చు. అల్లు అర్జున్ ఈ క్వాష్ పిటిషన్ని డిసెంబర్ 11, 2024 తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేశాడు. జస్ట్ ఫైల్ చేశాడంతే. కోర్టు ఈ పిటిషన్ని వినలేదు. అండ్ అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఈ పిటిషన్ని పుష్ చేయలేదు. ఎందుకంటే ఇదంత సీరియస్ మ్యాటర్ కాదని చెప్పి అనుకున్నారు. కానీ డిసెంబర్ 13 మ్యాటర్ కాస్త సీరియస్ అయింది. అండ్ ఆ సీరియస్నెస్ కూడా మామూలు సీరియస్నెస్ కాదు. నాకు తెలిసి డిసెంబర్ 13, 2024 అల్లు అర్జున్ తన లైఫ్లో మర్చిపోడు. డిసెంబర్ 13 చిక్కడపల్లి పోలీసులు జూబ్లీ హిల్స్లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ అల్లు అర్జున్ని కస్టడీలోకి తీసుకోవడానికి ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ క్లియర్గా పోలీసులతో, మీరు నన్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు సార్, నా బెడ్రూమ్లోకి వచ్చి కనీసం బట్టలు చేంజ్ చేసుకునే టైంను కూడా ఇవ్వకపోవటం కరెక్ట్ కాదని చెప్పన్నారు. ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ తీసుకుని కేసుని రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసే టైంలో అల్లు అర్జున్ తరపున లాయర్స్ అయిన అశోక్ రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గాంధీ హాస్పిటల్కి తీసుకుని వెళ్లి అల్లు అర్జున్ గారికి మెడికల్ టెస్టులు కూడా చేపించారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మెడికల్ టెస్టులు చేసి రిపోర్ట్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. అండ్ తీసుకున్న రిపోర్ట్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. గాంధీ హాస్పిటల్ నుంచి అల్లు అర్జున్ని డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు పోలీసులు. కోర్టులో దాదాపుగా 2 గంటల పాటు వాదనలు జరిగాయంట. అల్లు అర్జున్ గారు మాత్రం తను ఎటువంటి తప్పు చేయలేదని, తను థియేటర్కి వస్తున్నట్టు తన థియేటర్ మేనేజ్మెంట్కి అలాగే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టు కూడా ఆయన చెప్పారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్లో మైండ్ పోయే ట్విస్ట్ ఒకటి జరిగింది. అప్పటి వరకు టీవీ ఛానల్స్, కొంతమంది యూట్యూబర్లు అల్లు అర్జున్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు, సంజయ్ థియేటర్కి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు, థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు అంటూ ఓదరగొట్టేశారు. కానీ అల్లు అర్జున్తో పాటు సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ కూడా అల్లు అర్జున్ డిసెంబర్ 4 నైటే 9:30 తన వైఫ్ ఇంకా మూవీ టీంతో పెయిడ్ ప్రీమియర్ షోస్ చూడటానికి వస్తున్నట్లు, దానికి తగిన పోలీస్ బందోబస్తు ఇవ్వాలని కోరుకుంటూ చిక్కడపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నారంట. ఆ రిక్వెస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో బయటపెట్టింది. అయితే నాంపల్లి కోర్టు ఈ రిక్వెస్ట్ లెటర్ గురించి కన్సిడర్ చేయలేదు. దాదాపు 2 గంటల పాటు వాదనలు జరిగాక అల్లు అర్జున్ని 14 రోజులు రిమాండ్కి వేస్తున్నట్టు నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. మీకు గుర్తుందో లేదో, ఇందాక నేను అల్లు అర్జున్ ఒక క్వాష్ పిటిషన్ వేశారని చెప్పాను కదా.
సో ఎప్పుడైతే పోలీసులు అల్లు అర్జున్ని కస్టడీలోకి తీసుకున్నారో అల్లు అర్జున్ లీగల్ టీం ఆ క్వాష్ పిటిషన్ ని ఫాస్ట్ గా మూవ్ చేయడం మొదలుపెట్టింది. ఆ క్వాష్ రిక్వెస్ట్ ని లంచ్ మోషన్ పిటిషన్ కింద ఫైల్ చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ అనేది ఒక అర్జెంట్ పిటిషన్ లాంటిది. దీనిని ఎమర్జెన్సీగా ఒక కేసుని జడ్జి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఫైల్ చేస్తారు. దీన్ని ఫైల్ చేస్తే లంచ్ టైంలో కానీ లేదంటే కోర్ట్ ఆఫ్టర్ అవర్స్ లో కానీ కేసు జడ్జి ముందుకు వెళ్తుంది. సో హైకోర్టు జడ్జ్ ఈ లంచ్ మోషన్ పిటిషన్ ని యాక్సెప్ట్ చేయడంతో అల్లు అర్జున్ తరపున లాయర్ అయిన నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ కి ఇంటరిమ్ బెయిల్ వచ్చేలాగా చేశారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే హైకోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల పాటు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చినా కానీ డిసెంబర్ 14 తారీఖు ఉదయం వరకు తన చెంచలు కూడా జైల్లోనే ఉన్నాడు. దీనికి కారణం బెయిల్ పేపర్ లో ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వట్లేదని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. అసలు వీటన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఇంకోటి ఉంది. చనిపోయిన రేవతి గారి హస్బెండ్ భాస్కర్ గారు ప్రెసెంట్ ఆయన కొడుకు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో ఉన్నారు. ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ విన్న వెంటనే ప్రెస్ ముందుకు వచ్చారు. అసలు దీంట్లో అల్లు అర్జున్ గారి తప్పేం లేదని, కావాలంటే నేను పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పన్నారు. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది మరి ఆయన ఈ స్టేట్మెంట్ స్వతహాగా ఇచ్చారా లేదా ఎవరైనా ఫోర్స్ఫుల్ గా చేశారనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఇక ఇంటర్నెట్ లో లీక్ అయిన రిక్వెస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ పెద్ద డిబేట్ గా మారింది. పర్మిషన్ లెటర్ ని ముందే సబ్మిట్ చేస్తే ఇప్పటి వరకు దాన్ని ఎందుకని బయట పెట్టలేదు. థియేటర్ మేనేజ్మెంట్ బందోబస్తు కావాలని ముందు మాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి మొదట్లో పోలీసులు అన్నారంట. కానీ ఎప్పుడైతే ఈ లెటర్ వెలుగులోకి వచ్చిందో పోలీసులు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారంట. సంజయ్ థియేటర్ పంపించిన రిక్వెస్ట్ లెటర్ కి మేము రిప్లై ఇచ్చామని, వాళ్ళ కోరుకున్న బందోబస్తు ఇవ్వడం కుదరదని, అల్లు అర్జున్ ని ఇంకా అతని టీం ని ఇన్వైట్ చేయొద్దని చెప్పినట్లు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారంట. సో ముందు ఎటువంటి పర్మిషన్ అడగలేదని చెప్పిన పోలీసులు ఇప్పుడు ఆ లెటర్ బయటకు వచ్చాక తమ స్టేట్మెంట్ ని మార్చేశారని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. సో చెప్పాలంటే ఈ లెటర్ విషయంలో అసలు క్లారిటీ లేదు. నాకు తెలిసి ఫర్దర్ గా ఈ కేసులో ఈ లెటరే కీ రోల్ ని ప్లే చేయబోతుంది. ఇంకపోతే అరెస్ట్ లో డిలే. థియేటర్ మేనేజ్మెంట్ తో పాటు అల్లు అర్జున్ మీద కూడా కేసు పెట్టారు. కానీ అల్లు అర్జున్ ని డిసెంబర్ 13వ తారీఖు అండ్ అది కూడా ఫ్రైడే రోజున అరెస్ట్ చేశారు. అండ్ అరెస్ట్ చేయడానికి ఇంత గ్యాప్ ఎందుకని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి, నార్మల్ గా ఫ్రైడే అరెస్ట్ చేస్తే సాటర్డే సండే కోర్ట్ హాలిడేస్. సో మండే దాకా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. సో ఎలాగో అలాగైతే బెయిల్ అయితే వచ్చింది. అయినా కూడా అల్లు అర్జున్ గారిని ఒక నైట్ మొత్తం జైల్లో ఉంచారు. ఇదంతా చూస్తుంటే ఎలా అయినా కానీ అల్లు అర్జున్ గారిని జైల్లో ఉంచాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్ గానే ఇలా చేశారంటూ చాలా మంది అనుకుంటున్నారు. మీరు గమనించారు లేదో, అల్లు అర్జున్ గారు మార్నింగ్ అరెస్ట్ అయ్యారు. ఆఫ్టర్నూన్ 2 కోర్టు హియరింగ్స్ జరిగాయి. అండ్ ఈవినింగ్ కి బెయిల్ వచ్చింది. మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత ఫాస్ట్ గా వర్క్ అవటం మీరు ఎప్పుడైనా చూసారా? పాపం అతుల్ సుభాష్ విషయంలో కూడా ఎలాగే జరుగుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మొత్తానికి పుష్ప 1 అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెడితే పుష్ప 2 అల్లు అర్జున్ ని జైల్లోకి పంపితే అఫ్ కోర్స్ చాలా రికార్డు కూడా బ్రేక్ చేసింది అనుకోండి. అయితే ఇన్ని రోజులు మెగా వర్సెస్ అల్లు అంటూ కొట్టుకున్న వాళ్ళు ఇంకా ఫ్యాన్ వార్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని చెప్పి తెలిసిన వెంటనే చిరంజీవి గారు తన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ కు వెళ్లి అల్లు అర్జున్ ఫ్యామిలీని కలిశారు. ఇంకా ఫైనల్ గా తప్పెవరదని చెప్పి క్వశ్చన్ దగ్గరికి వస్తే 28% GST వస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి పెయిడ్ ప్రీమియర్ షోస్ కి పర్మిషన్ ఇచ్చి ఆ షోస్ కి సరిపడా బందోబస్తు ఇవ్వని గవర్నమెంట్ దా, తను వెళ్తే అక్కడ జనాలు విపరీతంగా వస్తారని తెలిసి కూడా షో చూడటానికి వెళ్ళిన అల్లు అర్జున్ దా, ఎంత కొడుకు మీద ప్రేమ ఉంటే మాత్రం సినిమా చూడటానికి అంత రష్గా ఉన్న థియేటర్కి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిన భాస్కర్ దా. చెప్పాలంటే ప్రతి ఒక్క కోణంలో ఒక తప్పు ఉంది. కానీ ఆ తప్పులకి ఒక ప్రాణం పోవటం అనేది దురదృష్టకరం. ఆ తప్పులకి శిక్ష 2 పసిపిల్లలకు పట్టడం ఇంకా దురదృష్టం. అల్లు అర్జున్ గారి వైపు తప్పున్నా లేకపోయినా ఆయన సినిమా కారణంగా ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ఆయన వాళ్ళ కుటుంబానికి సాయం చేశాడు. అండ్ ఫ్యూచర్ లో ఏమైనా అవసరం ఉన్నా కానీ ఇంకా సాయం చేస్తానని చెప్పి మాటిచ్చారు. మొత్తానికైతే ఈ రోజు ఉదయం అంటే డిసెంబర్ 14వ తారీఖు ఉదయం 6:45 అల్లు అర్జున్ గారిని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేసు ఈ కేసు కనుక ప్రూవ్ అయ్యి అల్లు అర్జున్ గారిది తప్పని తెలిస్తే మాత్రం ఆయనకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేంత తప్పు నిజంగా అల్లు అర్జున్ గారు చేశారంటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.